అందరికీ నమస్కారం అండి. జీవితంలో ఎప్పుడు పాజిటివ్‌గా థింక్ చేస్తేనే అనేక సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. జీవితము ఆనందంగా సాగిపోతుంది. పాజిటివ్ థింకింగ్ గురించి మహాభారతంలో ఒక చిన్న కథ ఉంది. ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మహాభారతములో ప్రముఖులైన ఇద్దరు మహోన్నతులు కృష్ణుడు, కర్ణుడు. వాళ్ళిద్దరి మధ్యన ఒకసారి చాలా మంచి చర్చ జరిగింది. కర్ణుడు కృష్ణుడిని ఇలా అడిగాడు. నేను పుట్టగానే మా తల్లి నన్ను వదిలేసింది. అశాస్త్రీయమైన జన్మను పొందటం అనేది నా తప్పు కాదు. ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పించటానికి నిరాకరించారు. ఎందుకంటే నేను క్షత్రియుడిని కాను అన్న కారణంతో. పరశురాముడు నాకు విద్యనైతే నేర్పించాడు కానీ నేను క్షత్రియుడను కాని అని తెలిసిన వెంటనే ఆ విద్యలు మర్చిపోయేలా నాకు శాపం పెట్టాడు. పొరపాటున నా బాణము ఒక ఆవుకు తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకుండా నన్ను నిందించారు. ద్రౌపది స్వయంవరం ద్రౌపది స్వయంవరంలో నాకు అవమానం జరిగింది. ఈనాడు కుంతిమాత వచ్చి నేను తన పుత్రుడని అని చెప్పటం వెనుక ఉన్న కారణము ఆమెకు తన సంతానం మీద ఉన్న ప్రేమ, వాళ్ళను కాపాడుకోవటం కోసమే అని. నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే. అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షంలో ఉండటము అధర్మం ఎలా అవుతుంది అని అడిగాడు కర్ణుడు. దానికి కృష్ణుడు ఇలా చెప్పాడు. నేను పుట్టడమే కారాగారంలో పుట్టాను. నేను పుట్టడం కంటే ముందు నా చావు నా కోసం కాచుకొని కూర్చుంది. నేను పుట్టిన రాత్రే నా తల్లిదండ్రుల నుంచి వేరు చేయబడ్డాను. చిన్నతనంలో నువ్వు కత్తులు, రథాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు. నేను గోశాలలో పేడ వాసనల మధ్యన ఉన్నాను. నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి. అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు. నేను ఎన్నో దాడులను ఎదుర్కొన్నాను. నా చుట్టూ ఉన్నవారు వారి యొక్క సమస్యలకు నేనే కారణమని నన్ను నిందించేవారు. నాకు సైన్యం లేదు, విద్య కూడా లేదు. మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని మీ ప్రతిభకు మీ గురువు నుంచి అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు కూడా నోచుకోలేదు. సాందీపుని ఋషి దగ్గర నా 16వ ఏట నా విద్య ప్రారంభమైంది. జరాసంధుని బారి నుంచి నా గోకులాన్ని కాపాడుకోవటానికి నేను యమునా నది నుంచి దూరంగా తీసుకెళ్లాల్సి వచ్చింది. పిరికివాడిగా పారిపోయాను అన్న చెడ్డ పేరు నాకొచ్చింది. సరే, ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధంలో గెలిచాడే అనుకో, నీకు మంచి పేరు వస్తుంది. అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు. పైగా ఈ యుద్ధానికి సంబంధించిన సమస్యలన్నిటికీ నేనే కారణం అని నింద వేస్తారు అందరూ నా పైన. ఒకటి గుర్తుంచుకో కర్ణ, జీవితంలో సమస్యలు, సవాళ్లు అందరికీ ఉంటాయి. జీవితము ఏ ఒక్కరికి పూలబాట కాదు. అన్ని వేళలా అంతా సవ్యంగానే ఉండదు. దుర్యోధనుడు అవనే యుధిష్ఠిరుడు, దుర్యోధనుడు అవని యుధిష్ఠిరుడు అవని అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసిన వారే. ఏది సరైనదో, ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు. మనకు ఎంత అన్యాయం జరిగినా, ఎంత పరాభవం జరిగినా, మనకు రావలసినది మనకు అందకపోయినా మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వము. అదే చాలా ముఖ్యమైనది. జీవితంలో ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో అనే కారణాలు మనకు అధర్మ మార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా అనుకోకూడదు. మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలో నడిపించకూడదు. ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు. ఈ విధంగా కర్ణుడికి శ్రీకృష్ణుడు బోధించాడు. ఈ విషయము ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన చాలా మంచి విషయము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.